హాయ్ ఫ్రెండ్స్, క్యారెట్ ఫ్రై టేస్టీగా రావాలంటే ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ జీలకర్ర, 4 స్పూన్లు తెల్ల నువ్వులు, కొద్దిగా కరివేపాకు, 3 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి. నువ్వులు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుని అందులో టేస్ట్కి సరిపడగా సాల్టు, 1 పావు స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిపి మూత పెట్టుకుని మగ్గించుకోండి. క్యారెట్ ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ క్యారెట్ ఫ్రై ఒట్టిగా అన్నంలోకి కలుపుకునేలాగా అయితే 2 స్పూన్లు ఆయిల్ ఎక్కువ వేసుకోండి. సైడ్ డిష్గా అయితే 2 స్పూన్ల ఆయిల్ తక్కువ వేసుకోండి, పొడి పొడిగా వస్తుంది. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.